అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తెస్తారు. ఈరోజు మీరు మూగజీవులకు మీరు ఆహారాన్ని అందించడం ద్వారా మీకు మంచిగా ఆరోగ్యం అనేది మెరుగవడం జరుగుతుంది. మరి ఆ లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో. మరియు ఈరోజు మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఈరోజు స్వభావాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీకు మంచి జీవితం అనేది లభించే దిశగానే ఉంది. మీరు ఇతరుల సహాయం అయితే ఆర్జించరు. మీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు. ఇంతకు పూర్వం పెట్టుబడిగా పెట్టినటువంటి డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి, మరియు కోపంగా మాట్లాడకండి. ఈరోజు ప్రేమిక జీవితము ఎంతో అద్భుతంగా వికసించబోతుంది. దాన్ని మిస్ చేసుకోకండి. ఈ రోజులో చాలా వరకు మీరు షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం జరుగుతుంది. మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. ఇక అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివైనా కావచ్చు. అరటి చెట్టును ఆరాధించి గురువారంలో అరటి చెట్టుకు సమీపంలో నెయ్యి దీపాలు వెలిగించడం ద్వారా సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం లభిస్తుంది. ధ్యానం మరియు యోగా చేయటం ద్వారా మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు అయితే తెస్తారు. వారు ఈ రోజు కొంత సమయం మీతోటి గడపాలనుకుంటారు. మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉన్నది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు. మీరు పనిలో అంకిత భావాన్ని మరి ఈ రోజు కలిగి ఉంటారు. మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలుగుతారు. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని అయితే కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు. జాగ్రత్త. మీరు ఎవరి మాటల్లో కూడా రాకూడదు. మీరు తొందరగా ఇతరుల మాటల్లో వచ్చేస్తారు. అలా చేయడం ద్వారా మీకు అయితే నష్టాలు అయితే వస్తాయి. సమస్యలు కూడా పెరుగుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే ఉత్తర లేదా వాయవ్య దిశలో పువ్వులు, మనీ ప్లాంట్ మరియు కృత్రిమ జలాశయాలు ఉంచడం ద్వారా ఇంట్లో శాంతి మరియు సామరస్యాన్ని నిర్వహించుకోవచ్చు. మీరు అనేక టెన్షన్ల నుండి మీరు ఇలా చేయడం ద్వారా బయటపడతారు. ఈరోజు చిరాకు పరిచేట, అసౌకర్యాన్ని కలిగించేటటువంటి విషయాలను దూరంగా ఉంచండి. ధనానికి విలువ ఇవ్వవలసి వస్తుంది. లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు ఎదుర్కొంటారు. పరీక్షల్లో మీరు ఈరోజు ఎదుర్కొనక తప్పదు. కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కొనక తప్పదు. ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం ప్రారంభమైనది. ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళుట ద్వారా కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారికి కొంచెం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది అందుతుంది. లక్కీ సంఖ్య 97, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా మరియు శివయ్యకు చందనం సమర్పించటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.